యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మహీంద్రా 475 యువో టెక్ ప్లస్ బండి అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈ రోజు మేము ముందుకైతే మహీంద్రా 475 యువో టెక్ ప్లస్ బండి అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2023 మోడల్ బండి. 2023లో వెహికల్ తీసుకోవడం జరిగింది. వెహికల్ వచ్చేసి బండి తీసుకొని 2 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, మంచి కండిషన్లో వెహికల్ అయితే ఉంది. ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 100%గా లైఫ్ అయితే ఉంది. సీల్ టైర్లు అయితే ఉన్నాయి. రీసెంట్గానే సీల్ టైర్లు వేయించామని ఓనర్ చెప్పడం జరిగింది. ఎంఆర్ఎఫ్ సీల్ టైర్లు అయితే వెహికల్కి అయితే ఉండడం జరిగింది. రీసెంట్గానే ట్రాక్టర్కు ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు. బండి వచ్చేసరికి 44 HP గల ట్రాక్టర్, 44 హార్స్ పవర్తో ఈ వెహికల్ అయితే నడవడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బండి వచ్చేసరికి నాన్ యాక్సిడెంట్ వెహికల్. బండికి అయితే ఎటువంటి యాక్సిడెంట్ కానీ డ్యామేజ్ కానీ అయితే ఏం లేదు. మంచి షోరూమ్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉండడం జరిగింది. బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి 940 గంటలు మాత్రమే తిరిగింది. ఓన్లీ 940 అవర్స్ మాత్రమే ఈ వెహికల్ అయితే తిరగడం జరిగింది. జెన్యూన్ రీడింగ్. బండి కూడా తక్కువ రీడింగ్ తిరిగింది. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. బండి ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చిలుకూరు గ్రామంలో బండి అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని సూర్యాపేట డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఉండడం జరిగింది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 5,90,000 మాత్రమే చెప్తున్నారు. 2023 మోడల్ బండి, మహీంద్రా యువో 475 టెక్ ప్లస్ బండి 5,90,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి ట్రాక్టర్ కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి.